దుగ్గరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషన్ బి పడావ్ బి శిక్షణ ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు హాసే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత పుట్టిన తర్వాత అనేది మనం చేస్తూ ఉన్నాము. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఈ యొక్క ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టింది కాబట్టి ఒక విధంగా మీకు రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ లాంటిదే. ఆ మంచి ప్రోగ్రామ్ ఏంటంటే పోషణకు సంబంధించిన ప్రోగ్రాము. అలాగే మంచి న్యూట్రిషన్స్ వచ్చింది, చేపలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి అలాగే 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోషణాభి పడాయిభి ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమాన్ని 3 రోజులు శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు దుగ్గిరాల బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలందరూ కూడా స్టిమ్యులేషన్ కలిగించి వాళ్ళందరికీ కూడా గృహ సందర్శన చేసి వారి యొక్క డెవలప్మెంట్ డిలేస్ లేకుండా ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కార్యకర్త కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క తల్లుల్లో ఆ యొక్క కుటుంబంలో బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. అలాగే 3 to 6 years పిల్లలకి ఆదర్శిల నిప్సిట్ వారు సౌజన్యంతో ఆదర్శిల ప్లే బేస్డ్ యాక్టివిటీ అంటే ఆట ఆధారిత అభ్యాసన ప్రక్రియ. ఈ ప్రక్రియల ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే ఈసీసీఈ కార్యక్రమాల్ని మరింతగా బలోపేతం చేయడం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పోషణ్ బి పడాయి బి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ 3 రోజుల శిక్షణ ద్వారా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ మరి ఇంకా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొని వాళ్ళ యొక్క కమ్యూనిటీలో మరి వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బలోపేతం చేయడం, అలాగే నవచేతన 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల యొక్క పోషణ సంరక్షణ, వారి యొక్క ఎవరైతే పిల్లలు మరి అండర్ వెయిట్లో ఉన్నారో అలాగే సివియర్ అక్యూట్ మాల్ నర్స్డ్ శామ్లో ఉన్నారో మ్యామ్లో ఉన్నారో ఆ పిల్లల యొక్క అలాంటి పిల్లలకి ఎలాంటి న్యూట్రిషన్ తల్లులు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ పావ్ని. మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డైక్ సెంటర్ ఉంటుంది, ఆర్బీఎస్కే తరపున మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ తరపున మేము అంగన్వాడీ టీచర్ అందరికీ పిల్లల ఒక పోషణ లేకపోతే వచ్చే సమస్యలు, ఆ పోషణ మెయింటైన్ చేయడానికి కావాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పేసి మేము మా టీం తరపు నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాము. పోషణ్ బి పడాయి బి అనే ప్రోగ్రామ్, ఈ 3 days ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ కాబట్టి దాంట్లో మా డిపార్ట్మెంట్ నుంచి మేము కంట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ఈ సమయంలో మేము ఇక్కడికి రావడం జరిగింది.